ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పరిపాలన సౌలభ్యం కోసం వివిధ కార్యక్రమాలతో పాటు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా మీ చెంతకు వచ్చినప్పుడు మీరు చూపిన ఆదరాభిమానాలు మరవలేవని, మీ సమస్యలు కూడా మీ కష్టాలు తెలుసుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. మీ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేస్తాను. నవరత్నాలతో సామాన్యుడికి సైతం న్యాయం జరిగిందని భావిస్తున్నాను. అలాగే రైతన్నలు వారి పంటలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇంటికి చేరాలని, రైతన్నలు సంక్రాంతిని సంతోషంగా జరుపుకోవాలని, వారి ఇంట సిరులు నిలవాలని భావిస్తున్నాను. ఈ కార్యక్రమాలు నిర్విరామంగా జరుపుకున్నటకు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, నాయకులు గురుమోహన్, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, ఎద్దారెడ్డి, సుందర్ రామిరెడ్డి, రామసుబ్బారెడ్డి, వైస్ చైర్మన్ రాజపూడి సాయికృష్ణ, గోపాలస్వామి, పెద్దపోలరెడ్డి, చిన్నపోలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రమంతా కూడా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, ఆయురారోగ్యంగా ఉండాలి, అందరికీ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలి. జగన్మోహన్ రెడ్డి సార్ సారథ్యంలో రాష్ట్రం కానీ బద్వేల్ కానీ ఏ విధంగా ముందుకెళ్తుందో వచ్చే ఎన్నికల్లో కూడా మంచి విజయం ఇచ్చి ఈ అభివృద్ధి కొనసాగాలి, ప్రజలందరూ కూడా బాగుపడాలని, అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఇప్పుడు రైతులు పంట పెట్టే కాలము, అందరూ రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా సంక్షేమంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, ఓకే ఓకే మేడం. ఓకే సార్. చల్లగా